కాకినాడ నగరంలోని శ్రీ శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ఆనంద భారతి వరకు బ్రహ్మో వేదిక సేవానంతరం తిరువేది ఉత్సవం నిర్వహించారు. అధిక సంఖ్యలో మహిళలు సామూహిక కోట్నోత్సవంలో పాల్గొన్నారు. ఇక ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, ఎమ్మెల్యే శ్రీమతి మహాలక్ష్మి తదితరులు పసుపు దంచే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశాఖపట్నంలోని శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయ వేద పండితులు శేషుస్వామి రైస్ మిల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ద్వారంపూడి వీరభద్ర రెడ్డి మాట్లాడుతూ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సహకారంతో 3 రోజుల పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు. ఇక బుధవారం వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ చేపట్టడం జరిగిందని అన్నారు. గురువారం తిరువీధి మహోత్సవాన్ని నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. ఇక అధిక సంఖ్యలో మహిళలు పసుపు దంచే కార్యక్రమాన్ని చేపట్టారని అన్నారు. మహిళల కోలాటం, దాండియా నిర్వహించడం జరిగిందని, వనితా భక్తులకు గోరింటాకు ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. సౌమంగళ్యాన్ని ఆకాంక్షిస్తూ శ్రీవారికి జరిగే మంగళ స్నానానికి ముందు పసుపు దంపే కార్యక్రమం శుభకరం. అలాంటి శుభకరమైన కార్యక్రమం ఆనంద భారతి గ్రౌండ్ లో నిర్వహించాలని స్థానిక శాసనసభ్యులు శ్రీమాన్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, శ్రీమతి మహాలక్ష్మి గారు స్వామి ఆశీస్సులతో ఈ కార్యక్రమానికి శుభారంభాన్ని చేశారు. శ్రీనివాస కళ్యాణ మహోత్సవము, ఈ కృష్ణారోత్సవము శ్రీ 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 వైభవ వెంకటేశ్వర స్వామి వారి దివ్య అనుగ్రహంతో ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి గురువు గారి శుభ ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతోంది. రేపటి రోజు స్వామి ఇక్కడ నుంచి బయలుదేరి రంగరాయ మెడికల్ కాలేజీ గ్రౌండ్ లోకి వేయించేస్తారు. అంగరంగ వైభవంగా స్వామి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించాలనే ఉద్దేశం చేత ఎందరో భక్తులు ఆర్తితో, తపనతో గత 2 సంవత్సరాల క్రితం చేసిన కళ్యాణాన్ని గుండెల్లో పెట్టుకుని స్థానిక శాసనసభ్యుల దగ్గరికి వెళ్ళి మళ్ళా కళ్యాణాన్ని చేయించండి అని స్థానికులు, భక్తులు ఆకాంక్షించి వారిని అడగడం జరిగింది. గారి ఆధ్వర్యంలో పర్యవేక్షణలో చాగంటి కోటేశ్వరరావు రేపు నగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్స్ లో శ్రీనివాస కళ్యాణానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు ఆనంద భారతిలో ఈరోజు పసుపు కొట్టడం, అలాగే కోలాట ఆట, అలాగే సాయంత్రం మంగళ స్నానం సమయాన్ని చేయించి ఆ కంటిన్యూషన్లో రేపు శ్రీనివాస కళ్యాణం చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. సో అందరి కోరిక మేరకు ఇంతకు ముందు ఆనంద భారతిలో మనం అలా వాళ్ళందరి కోరిక మీద రాజులో భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. ఆ శ్రీనివాస కళ్యాణం కాకినాడలో జరుపుకోవడం వల్ల కాకినాడకి మంచి జరగాలని చెప్పి కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారు ఎంతో మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సో అందరూ ఆహ్వానితులే. వచ్చిన వారందరికీ కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ గారు తిరుపతి నుంచి ఆల్రెడీ ప్రసాదం చెప్పించడం జరిగింది. వచ్చిన ప్రతి భక్తులకు కూడా ఒక లడ్డూ ఇచ్చి, అలాగే కంటిన్యూషన్గా వాళ్ళకి భోజన సర్భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో అందరూ వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని కాకినాడ మరింత డెవలప్ అవ్వాలని చెప్పి చేస్తున్న మంచి ఆశయంలో అందరూ పాల్పంచాలని కోరుకుంటున్నారు.